కొన్ని మోడల్స్ చూసాం కదా. నెక్స్ట్ కాన్సెప్ట్, సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ కంటిన్యూస్లీ మాస్ డిస్ట్రిబ్యూటెడ్ బాడీస్. సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ continuous mass distributed bodies. మనం జనరల్గా డిఫరెంట్ పాయింట్స్ ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అలా ఉన్నట్లయితే వాటికి కోఆర్డినేట్స్ తీసుకొని సెంటర్ ఆఫ్ మాస్ని ఫైండ్ అవుట్ చేస్తాం, అంతే కదా. ఇప్పుడు దీంట్లో మాస్ కంటిన్యూస్లీ డిస్ట్రిబ్యూటెడ్ జస్ట్ లైక్ ఏ రాడ్ ఆర్ ఏ బుక్ ఇలా తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇది బుక్ ఉందండి ఒకటి. ఈ మాస్ ఇక్కడ మనం పాయింట్గా తీసుకోలేం, ఇక్కడ పాయింట్ ఇక్కడ పాయింట్ అనుకోవచ్చు కానీ బట్ మాస్ యాక్చువల్గా ఇక్కడ కంటిన్యూస్లీ డిస్ట్రిబ్యూటెడ్ మొత్తం ఉంది. అలా ఉన్నప్పుడు ఎలా క్యాల్కులేట్ చేస్తాం? రాడ్స్ కానీ ఇలాంటి బుక్స్ కానీ ఇలాంటి ఏరియాస్ ఉన్నటువంటి వాటికి దిస్ ఇస్ ఇంటిగ్రేషన్ మెథడ్ అండి. దిస్ ఇస్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్. The first one along x-axis, xcm is equal to integral x into dm is divided by integral dm. That is, integral x into dm is a continuous mass distribution and total value. ఇది integral x dm ఏమవుతుందంటే మనకి దీన్ని ఇలా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇంటగ్రల్ x dm x into dm అనేది m1 x1 plus and so on plus mn xn is divided by ఇది దీనికి ఈక్వలెంట్ అయిపోతుంది. సిమిలర్లీ ఇంటగ్రల్ dm అనేది ఇది మనకి, అండ్ ఇంటగ్రల్ dm is equal to m1 plus and so on plus mn అయిపోతుంది. సేమ్ అది రెండు ఒకటే. మీకు ఇంటిగ్రేషన్లో స్టార్టింగ్లో చెప్పాను, ఇంటిగ్రేట్ చేయడం అంటే ఏంటంటే సమ్మేషన్, సమ్ చేయడం. కాబట్టి ఇక్కడ మనకి ఇది సమ్ చేసేస్తాం ఇన్ దిస్ లిమిట్. సో ఫైనల్ ఇంటిగ్రల్ x into dm by ఇంటిగ్రల్ dm. అది సిమిలర్లీ అలాగే ద మాస్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్ అలాంగ్ ద వై యాక్సిస్, ఇటువైపు ఉన్నట్లయితే పైకి దీన్ని మనం అలాంగ్ వై యాక్సిస్ ఇలా తీసుకుంటాం. అలాంగ్ వై యాక్సిస్ దిస్ ఇస్ ycm is equal to integral y into dm is divided by dm, integral dm. ఇక్కడ x అనేది పొజిషన్ ఆఫ్ ద dm మాస్, ఇక్కడ y అనేది పొజిషన్ ఆఫ్ dm మాస్. సరే ఒకటి తీసుకొని చెప్తాం ముందు ఫార్ములాస్ రాసి. నెంబర్ 3 అలాంగ్ z యాక్సిస్ zcm is equal to integral z into dm is divided by integral dm అండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వేరే dm is the smallest mass, మనకి ఇలా టోటల్ మాస్ ఇలా డిస్ట్రిబ్యూట్ అయింది అనుకున్నట్లయితే ఎప్పుడు సెంటర్ ఆఫ్ మాస్ని మనం ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఒక రెఫరెన్స్ తీసుకోవాలి. ఆ రెఫరెన్స్ ఇక్కడ అనుకుందాము 0,0 లేదా ఎక్స్ యాక్సిస్ కాబట్టి 0 ఒకటే ఉంటుంది. మళ్ళీ 0 అని రాస్తే మళ్ళీ మనం కన్ఫ్యూజ్ అవుతాం. 0,0 రాసుకుందాం. ఇక్కడ ఎక్కడో ఒక పాయింట్ దగ్గర మనం ఏం తీసుకుంటాం అంటే ఈ టోటల్ మాస్ని మనం డిఎం అనుకుంటాం. ఇలాంటి డిఎం మాస్ DM1 ఇక్కడికి DM2 DM3 DM4 అండ్ సో ఆన్ ఇలాంటివన్నీ కంటిన్యూస్లీ డిస్ట్రిబ్యూటెడ్ అలాంగ్ ద ఎక్స్ యాక్సిస్. వాటిల్లో ఒక పార్ట్ని సెలెక్ట్ చేసుకున్నాం, దట్ ఈస్ అ DM. ఇట్ ఈస్ అట్ ఎక్స్ డిస్టెన్స్ ఫ్రమ్ ది ఆరిజిన్. సో ఇప్పుడు దీని ఏం రాయొచ్చు అంటే m1 x1 కదా, అలాంటి దీనికి మనకి ఇది x ఇంటూ ఇంటిగ్రల్ x ఇంటూ dm అండ్ టోటల్ మాస్ ఏమవుతుందంటే ఇంటిగ్రల్ dm, టోటల్ మాస్ తీసుకుంటాం. సో దట్ ఈస్ ఇంటిగ్రల్ చేస్తే ఇలాంటి పార్ట్ ఇది ఒక్కటేనండి, x ఇంటూ dm చేస్తే ఇది ఒక్కటే, ఈ పార్ట్ ఒక్కదానికి మనం x ఇంటూ dm. ఇలాంటి పార్ట్స్ అన్నీ ఇక్కడ ఉంటుంది, x ఇంటూ dm ప్లస్ x ఇంటూ dm ప్లస్ x ఇంటూ dm ప్లస్ x ఇంటూ dm అండ్ సో such similar parts we can take up to the end in this way. ఇంతవరకు మనం తీసుకోవచ్చు అలాంటి పార్ట్స్ అన్నిటినీ. అలాంటి 1 by 1 అన్ని తీసుకుంటే అన్ని యాడ్ చేయాలంటే ఏం చేయాలి? సమ్ ఇంటిగ్రల్ x dm, ఇంటిగ్రల్ x into dm is divided by total mass is usually integral dm, integral dm equal to m కాబట్టి that is the formula.
సిమిలర్లీ వై యాక్సిస్ మీద కూడా అంతే, ఇటువైపు డిస్ట్రిబ్యూట్ అయినప్పుడు తీసుకుంటాం, జెడ్ యాక్సిస్ మీద కూడా అంతే. దట్ ఈస్ వేర్ ఎక్స్ ఈస్ అ పొజిషన్ ఆఫ్ డిఎం మాస్. ఇక్కడ ఇవి వేర్ డిఎం ఈస్ ద స్మాలెస్ట్ మాస్ located at x position on the x-axis from the origin. ఇదండి అక్కడ దాని మీనింగ్. ఇవి ఫార్ములా. కాబట్టి ఇది ఎప్పుడు వాడతామంటే మనం ద మాస్ ఈస్ కంటిన్యూస్లీ డిస్ట్రిబ్యూటెడ్, ఇన్ దట్ కేస్ వీ కెన్ యూస్ దిస్ వన్ హియర్. ఓకే, దీంట్లో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇలాగా మేబీ ద మాస్ ఆఫ్ ఎ రాడ్, దిస్ ఇస్ ద మాస్ ఆఫ్ ఎ రాడ్ హియర్, ఇట్స్ a 0 and its length is a L. Its length is a L up to L, starting is a 0, the length L ఉందని అనుకున్నాం. The mass distribution, the distributed mass per unit length is a lambda. This is, so now this is the lambda is equal to, so this is lambda naught into x, lambda naught into x, where lambda naught is a constant and the lambda naught is a constant, is the mass per unit length, is the mass per unit length. Then find center of mass, location of center of mass. ఎక్కడ మనకి సెంటర్ ఆఫ్ మాస్ లొకేట్ ఉంటుందో చూసుకుందాం. యాజ్ యూజువల్గా మనం తీసుకునే ప్రాసెస్ అది. ఇక్కడ ఒక స్మాలెస్ట్ మాస్ తీసుకుంటే దీన్ని మనం డిఎం అంటాం. ఓకే, దట్ ఈస్, అండ్ ఇది ఉండే డిస్టెన్స్ మనం ఎక్స్ అనుకున్నాం. ద ఫార్ములా ఈస్ ఇంటగ్రల్ సెంటర్ ఆఫ్ మాస్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్సిఎం ఇంటగ్రల్ ఎక్స్ ఇంటూ డిఎం is divided by integral dm. ఓకే, ఇప్పుడు దీంట్లో మనకి డిఎం ఏం రాయొచ్చు అంటే, ఇప్పుడు ఇక్కడ మనకి ఇది డిఎం ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా ఇంటూ డిఎక్స్ అయిపోతుందండి. ఇక్కడ మనకి లాంబ్డా ఇంటూ డిఎక్స్, బికాస్ ఆఫ్ లాంబ్డా ఇస్ అ మాస్ పర్ యూనిట్ లెంత్. మీకు అంతకుముందు చెప్పానండి. ఫర్ ఎగ్జాంపుల్ 1 మీటర్ రాడ్లో 5 kg మాస్ ఉన్నట్లయితే 5 kg మాస్ ఉన్నట్లయితే హాఫ్ మీటర్ రాడ్లో ఎంత ఉంటుంది? 5 kg హాఫ్ చేసేస్తాం, ఎంత? 2.5 kgs. 2.5 kgs, దట్ ఈస్. సో అలా మనకి ఇక్కడ హాఫ్ మీటర్ ఉంటుందని 50 సెంటీమీటర్స్. మళ్ళీ దాంట్లో 10 సెంటీమీటర్స్ కావాలంటే ఏం చేయాలి? సో మళ్ళీ దాన్ని డివైడ్ చేసుకోవాలి. అలా 1 సెంటీమీటర్లో ఎంత ఉందో అది లాంబ్డా అయితే 2 సెంటీమీటర్స్కి ఎంత ఉందో లాంబ్డా ఇంటూ డిఎక్స్. డిఎక్స్ అనేది 2 సెంటీమీటర్స్ లాగా. అలా దీన్ని మనం క్యాలిక్యులేట్ చేసేస్తాము. సో లాంబ్డా ఇస్ అ కాన్స్టెంట్ వాల్యూ అండ్ డిఎక్స్ లెంత్లో ఉంటే లాంబ్డా ఇంటూ డిఎక్స్. సో కాబట్టి ఇక్కడ డిఎక్స్ అనేది 1 మీటర్ కావచ్చు, 2 మీటర్ కావచ్చు, 3 మీటర్ కావచ్చు. బట్ ఇది 1 మీటర్లో ఉండే మాస్. ఇక్కడ డిఎక్స్ ఈక్వల్ 1 అనుకోండి, 1 మీటర్లో ఎంత ఉందో వచ్చేస్తుంది. డిఎక్స్ ఈక్వల్ 1.5 అనుకోండి, 1.5లో ఎంత ఉందో వచ్చేస్తుంది. కాబట్టి ఇక్కడ డిఎం ఈజ్ ఈక్వల్ లాంబ్డా ఇంటూ డిఎక్స్. ఓకే, దీన్ని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ద లిమిట్స్ ఆర్ దిస్ ఇస్, దెర్ఫోర్ ఎక్స్సిఎం ఇస్ ఈక్వల్ టు ఇంటగ్రల్ ఎక్స్ ఇంటూ డిఎం వాల్యూ ఏమైపోయిందండి? లాంబ్డా. లాంబ్డా అంటే మళ్ళీ లాంబ్డా నాట్ ఇంటూ ఎక్స్ అని ఇచ్చాం. దీన్ని లాంబ్డా నాట్ ఇంటూ ఎక్స్, లాంబ్డా నాట్ ఇంటూ ఎక్స్ డిఎక్స్, మళ్ళీ డిఎక్స్ ఇక్కడ ఇస్ డివైడెడ్ బై ఇంటగ్రల్ లాంబ్డా నాట్ ఇంటూ ఎక్స్ ఇంటూ డిఎక్స్. లాంబ్డా నాట్ కాన్స్టెంట్ అండి. కాన్స్టెంట్ వాల్యూస్ని పక్క పెట్టేయచ్చు. వాటిని ఇంటిగ్రేట్ చేయలేము, డిఫరెన్షియేట్ చేయలేము, రెండింటిని పక్కన తీసేస్తాం. ఏవైతే ఇంటిగ్రల్ అవుతాయో, ఏవైతే డిఫరెన్షియేట్ అవుతాయో వాటిని మనం సైడ్కి కాన్స్టెంట్గా తీయడానికి ఛాన్స్ లేదు. కాబట్టి ఇక్కడ ఇది లాంబ్డా నాట్ పక్క తీసేయచ్చు, క్యాన్సిల్ చేయొచ్చు. లాంబ్డా నాట్ టైమ్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. ద లిమిట్స్ ఆర్ 0 to L అండి. ద లిమిట్స్ ఆర్ 0 to L. 0 is the lower limit, L is the upper limit. 0 to L is divided by lambda naught times of ఇంటగ్రల్ లాంబ్డా నాట్ టైమ్స్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. లాంబ్డా నాట్ పక్కన పెట్టేద్దాం, క్యాన్సిల్ అయిపోతుంది. లాంబ్డా నాట్ ఇప్పుడు ఇక్కడ ఏమొస్తుందండి? ఇంటగ్రల్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఇస్ డివైడెడ్ బై ఇంటగ్రల్ ఎక్స్ డిఎక్స్ వచ్చేస్తుంది. లిమిట్స్ ఆర్ 0 to L, 0 to L. ఇంకా దీంట్లో మనకి ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయండి. ఫార్ములా ఏంటండి? ఇక్కడ మళ్ళీ రాస్తున్నాను ఫార్ములా. ఇది ప్రతిసారి వస్తుంటుంది మనకి.
చెప్తూనే ఉంటాను. ఈ ఫార్ములా గుర్తుంచుకోండి. ఇదేంటి ఇంటిగ్రల్ x ఇంటూ x పవర్ n dx ఫార్ములా. x పవర్ n ప్లస్ 1 ఈజ్ డివైడెడ్ బై n ప్లస్ 1. ఆ ఫార్ములాతో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే x క్యూబ్డ్ బై 3 వస్తుంది. ఇక్కడ అది 0 to L, ఇది x స్క్వేర్ బై 2 వస్తుంది 0 to L, అండ్ ఫైనల్గా x స్క్వేర్ x క్యూబ్ క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ మనకి ఇది x ఉంటుంది. దట్ ఈస్ 2L by 3 ఇస్ ద ఆన్సర్ వస్తుంది. ఎక్కడి నుంచి అండి? ఆరిజిన్ నుంచి. ఆరిజిన్ ఇక్కడ నుంచి 2L by 3లో ఉంటుంది. టోటల్ L అయితే సెంటర్ ఆఫ్ మాస్ ఇస్ లొకేటెడ్ at 2L by 3. దట్ ఈస్